This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి 27,000 జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన ఎస్ఎస్బిలో చేసే కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. 400కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. ఎలాంటి పరీక్ష పెట్టకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు చూసి వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి సైనిక్ స్కూల్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. నేను డైలీ వాటిలో కూడా డిఫరెంట్ జాబ్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ ఓవర్ వచ్చేసి ఇందులో మీ రిక్రూట్మెంట్ చేసిన ఆర్గనైజేషన్ సైనిక్ స్కూల్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నవి. వాటికి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, మీకు శాలరీ ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఏ పోస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ అన్నీ నేను ఇదే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కన్నా చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 జూన్ 2026 కల్లా మినిమం, అంటే పోస్ట్ అని బట్టి కొన్ని పోస్టులకి 21 ఇయర్స్, కొన్ని పోస్టులకి 18 ఇయర్స్. ఈ హాస్టల్ వార్డెన్ లెవెల్ ఉద్యోగాలకైతే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అన్ని పోస్టులకి 50 ఇయర్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారంట. చూసుకోవచ్చు, వాళ్ళు క్లియర్గా 50 ఇయర్స్ ఫర్ ఆల్ పోస్ట్ అని చెప్పి మ్యాక్సిమం ఏజ్కి ఇచ్చారు. సో 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న అండర్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులైతే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. ఈ హాస్టల్ వార్డెన్ లేదా వార్డ్ బాయ్ లెవెల్ ఉద్యోగాలకి స్టార్టింగ్లోనే మంత్లీ 27,000 ఉంటుంది. ఈ మెడికల్ ఆఫీసర్కి 30,000, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్కి 25,000, మ్యూజిక్ టీచర్కి 27,000, ఆర్ట్ మాస్టర్కి 32,000, ఈ టీజీటీ మ్యాథ్స్, హిందీ, ఎస్ఎస్సి మరాఠీ దానికైతే 40,000. ఇలా పోస్ట్ని బట్టి మీకు శాలరీ అనేటివి వేరీ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ మాత్రం ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. పోస్ట్ అని బట్టి మీ క్వాలిఫికేషన్ కూడా వేరీ అవుతూ ఉన్నవి. సో మెయిన్గా ఫస్ట్ ఈ హాస్టల్ వార్డెన్ కానీ వార్డ్ బై వేకెన్సీస్కి అయితే 10th క్లాస్తో పాటు ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తే సరిపోతుంది. బేసిక్ ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఉంటే సరిపోతుంది. మినిమం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. తర్వాత మెడికల్ ఆఫీసర్కి అయితే ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు రెసిడెంట్ విత్ ఇన్ 55 కిలోమీటర్స్ ఆఫ్ స్కూల్ చేసి ఉండాలి. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ సైన్స్ లేదా ఈక్వలెంట్ ఇన్ ఫిజిక్స్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అంటే 10+2 అర్హత ఉంటే ల్యాబ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మ్యూజిక్ టీచర్కి అయితే 5 ఇయర్స్ స్టడీ ఇన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యూజిక్ లేదా సంగీత్ విశారద్ లేదా ప్రభాకర్కి సంబంధించి చేసిన ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత మీకు ఆర్ట్ మాస్టర్కి అయితే 4 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో లేదా 5 ఇయర్స్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ లేదా బీఈడీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేసిన మీరు ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్కి అయితే టీజీటీ మ్యాథ్స్ ఉంటుంది, టీజీటీ హిందీ ఉంటుంది, టీజీటీ సోషల్ సైన్స్ ఉంటుంది, టీజీటీ మరాఠీ ఉంటుంది. సో ఆ రెస్పెక్టివ్ దాంట్లో టీజీటీ మ్యాథ్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఫ్రమ్ ఎన్సీఆర్టీతో పాటు బీఈడీ సీటెడ్జీ కూడా రాసి ఉండాలి. తర్వాత టీజీటీ హిందీకి గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ ప్లస్ బీఈడీ సీటెడ్ చేసి ఉండాలి పేపర్ 2లో. తర్వాత టీజీటీ సోషల్ సైన్స్కి కూడా గ్రాడ్యుయేషన్ విత్ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషాలజీ, జోగ్రఫీలో 2 సబ్జెక్ట్స్ చేసి బీఈడీతో పాటు సీటెడ్ పేపర్ 2 రాసి ఉండాలి. టీజీటీ మరాఠీకి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ మరాఠీ విత్ బీఈడీ
అలాగే సీటెట్ పేపర్ 2 రాసి ఉండాలి. సో ఇలా డిఫరెంట్ పోస్టులను బట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవి. 10th వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నవి, డిగ్రీ వాళ్ళకు ఉన్నవి, బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళకు అందరికీ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. మెయిన్గా మాత్రం హాస్టల్ వార్డెన్ లెవెల్ ఉద్యోగాలకి 10th పాటు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు, మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్, వెన్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి మీకు ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా అప్డేట్ చేస్తారు. ఎగ్జామినేషన్ టైప్ మీకు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట. ఇంటర్వ్యూకి సంబంధించి ఎలాంటి టీఏ, డిఏలు ఏమి ఇయ్యరు. సో వాళ్ళు ఫర్దర్గా మీకు అన్ని అప్డేట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి జనరల్ ఓబీసీ వాళ్ళకి 250 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ సైనిక్ స్కూల్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్లో చేయాలి. అందుకోసమే మీరు పేమెంట్ కూడా డీడీ రూపంలో తీయాలి. ఈ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా అనే నేమ్ తోటి మీరు తీయాల్సి ఉంటుంది. సో వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు ఇచ్చారు డీటెయిల్స్. ఇంకా ప్రాపర్గా మీరు కావాలంటే అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. సో మీరు డీడీ రూపంలో తీసి ఆ డీడీ ఫామ్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 1 జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఏజ్ లిమిట్కి కానీ అప్లికేషన్కి కానీ 1 జూనే లాస్ట్ డేట్ ఉంటుంది. సో అప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసిన వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే టైం తక్కువగా ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయాలి కాబట్టి వెంటనే అప్లై చేశారంటే పోస్ట్ అక్కడికి చేరడానికి కొద్దిగా టైం కూడా పడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే చెప్పాను మీకు ఆఫ్లైన్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ఉంటుంది. అంటే అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మీకు అప్లికేషన్ ఫామ్ 2 పేజ్ ఏమో ఉంటుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అన్ని కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన అన్ని అటాచ్ చేసి డీడీ తీస్తారు కదా జనరల్ ఓబీసీ వాళ్ళు. మిగతా వాళ్ళు లేని వాళ్ళు అవసరం లేదు కానీ ఉన్నవాళ్ళు డీడీ తీసేసి ఒక ఎన్వలప్లో పెట్టాలి. మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అందులో ఆ యొక్క ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ లోపల ఇవన్నీ పెట్టేసి మీరు బై హ్యాండ్ కానీ పోస్ట్ ద్వారా కానీ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415001 ఈ లొకేషన్కి 1 జూన్ వరకు చేరేలాగా మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటే ఆ పోస్ట్ రాసేసి రైట్ సైడ్లో మీ ఫోటో అతికించేసి మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఫాదర్స్ నేమ్, స్పౌస్, మ్యారేజ్ అయి ఉంటే స్పౌస్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి అక్కడ మీరు 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్, మీరు ఎన్వలప్ కూడా 56 రూపీస్ స్టాంప్స్ ఉన్న పోస్టేజ్ స్టాంప్స్ ఉన్న ఎన్వలప్ తీసుకోవాలన్నమాట. దానిలో మీ పిన్ కోడ్ రాసేసి అన్ని పెట్టేసి ఇక్కడ డిక్లరేషన్ మొత్తం చదివేసి ప్లేస్, డేట్, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఏ అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ సిగ్నేచర్ చేసేసి మొత్తం ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్, కేటగిరీ సంబంధించి అన్ని అటాచ్ చేసేసి మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ 1 జూన్ వరకు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా 415001 మహారాష్ట్ర. ఈ అడ్రస్కి 1 జూన్ 2026 లోపు అక్కడికి చేరేలాగా పంపించారంటే వాళ్ళు మీకు వయా మెయిల్ కానీ వయా పోస్ట్ ద్వారా కానీ ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ సెంటర్ అన్ని అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు సైనిక్ స్కూల్ సతారా నుంచి అయితే వచ్చింది. చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి, టీచర్కి సంబంధించి ఉన్నవి, ల్యాబొరేటరీకి సంబంధించి కానీ అన్ని రకరకాల మ్యూజిక్ టీచర్ అని చెప్పి, హాస్టల్ వార్డ్ బాయ్ అండ్ హాస్టల్ వార్డ్ అని ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. చూసి అర్హత ఉండి మీకు పోస్టింగ్ మహారాష్ట్రలోని ఇనీషియల్గా మహారాష్ట్ర అటు సైడే ఉండొచ్చు, పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి పర్మనెంట్ జాబ్స్ చేసుకోవాలనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తారు, కానీ ఇలాంటి వాటిలో మ్యాక్సిమం తీసివేయడం అయితే ఏముండదు. ఆ కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది పొడిగించుకుంటూనే వెళ్తారు కాబట్టి ఖాళీగా ఉన్న క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.